పవర్ ప్రాజెక్ట్ ప్రగతికి చిహ్నం నిజమే. కానీ వెలుగులు పంచుతున్న ప్రాజెక్ట్ తమ బతుకుల్ని చీకటి చేస్తోంది అంటున్నారు ప్రజలు. విద్యుత్ వాయువు తమ ఆయువు తీసేస్తోందని గుండెలు బాదుకుంటున్నారు. ప్రజాభిప్రాయం లేదు సరికదా, ప్రజారోగ్యంపై కూడా శ్రద్ధ లేదన్నారు. కాలుష్య కాటుతో సింగరేణి తమ ఊరిని వల్లకాడులా మార్చేస్తోందంటున్నారు. జైపూర్ పవర్ ప్రాజెక్టు వెలుగుల్లో నలిగిపోతున్న ఒక పల్లె వ్యధపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. పవర్ ప్లాంట్ చేయబట్టి మాకు పొల్యూషన్ బాగా ఉంది. అందుకే మాకు చిన్నలకు పెద్దలకు అందరికీ వ్యాధులు వస్తున్నాయి. ఈ ప్లాంట్ అయిన కాడ నుంచి డస్ట్ వలన లంగ్స్ను ఇవన్నీ ఖరాబ్ అయ్యి గుండె జబ్బులు వచ్చి బాగా సార్ మా ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నట్టు. పెట్టడానికి మీరు రెడీ ఉన్నారా? రెడీ ఉన్నాం. రెడీ లేకపోతే మేము బతికేస్తాం లేవు. అది మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి వాసుల ఆవేదన, ఆందోళన. 2009 వరకు ఈ ఊరు పంటలతో పచ్చగా ఉండేది. 2009లో ఈ గ్రామంలో పవర్ ప్లాంట్ కోసం ప్రభుత్వం 1400 ఎకరాల భూసేకరణ చేసింది. ఆ తర్వాత సింగరేణి సంస్థ 8600 కోట్లతో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించింది. 2 యూనిట్ల ద్వారా రాష్ట్రానికి 1200 మెగావాట్ల విద్యుత్ అందిస్తుంది. ఇప్పుడు మరో 800 మెగావాట్ల ప్లాంట్ పట్టాలెక్కింది. కానీ ఆ వెలుగుల వెనుక పెగడపల్లి పల్లె ప్రజల జీవితం మాత్రం చీకటిగా మారిపోయింది. విద్యుత్ ఉత్పత్తిలో ప్లాంట్ రికార్డులు సృష్టిస్తోంది. కానీ కాలుష్యం ప్రజారోగ్యాన్ని కాటేస్తోంది. భారీ శబ్దాల దాటికి చాలా మంది వినికిడి కోల్పోయారు. ఇక దుమ్ము ధూళి వల్ల చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. పిల్లలు పెద్దలు అందరికీ అనారోగ్యం. ప్రాజెక్టు కాలుష్యం తమ ఊరిని వల్లకాడులా మార్చేస్తోందని వాపోతున్నారు స్థానికులు. ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి భూములు తీసుకున్నారు. ఇప్పుడు తమ ఊపిరి తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరును కూడా మీరే తీసుకోండి, మరో చోట మాకు బతుకు తెరువు చూపమని ప్రభుత్వాన్ని సింగరేణి సంస్థను కోరుతున్నారు. ఎందుకు మీరు ఈ ఊరును వదిలి వెళ్ళాలనుకుంటున్నారు? మీకు అసలైన సమస్య ఏంటి? ఈ పవర్ ప్లాంట్ చేయబట్టి మాకు పొల్యూషన్ బాగా ఉంది. అందుకే మాకు చిన్నలకు పెద్దలకు అందరికీ వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి ఈ గ్రామాన్ని త్వరగా తీసుకొని మాకు పునరావాసం కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఈ ప్లాంట్ ఏర్పడడం వల్ల లాభం జరిగిందా, నష్టం జరిగిందా? సార్, నష్టం జరిగిందండి. ఎందుకు? మాకు అప్పుడు ఇచ్చిన డబ్బులు ఏందండి, ఇప్పుడు ఉన్న పరిస్థితి లేదండి. మాకు అప్పుడు ఎకరానికి 1,80,000 2,30,000 కట్టించారు. మాకు పట్ట ల్యాండ్స్కు లావాన్ పట్టకు 1,30,000 కట్టించారు. ఇప్పుడు మేము గుంట కొనలేని పరిస్థితి ఉన్నామండి. ఇప్పుడు మేము మా దగ్గర కాలుష్యంతో చాలా హెల్త్ ఇస్తున్నాయి. ఇప్పటికీ ఒక 5-6 క్యాన్సర్ వచ్చి చనిపోయి ఉన్నారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి ఒక 7-8 మంది చనిపోయారు. ప్రతి ఒక్కరి ఇంట్లో స్కిన్ ఎలర్జీ, ఇంకా అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి ఈ ప్లాంట్ వల్ల. చంటి పిల్లల పరిస్థితి? పిల్లలు సార్ బాగా సార్ వాళ్ళకి ఎప్పుడు చూసినా ఎలర్జీ, ఎప్పుడు చూసినా దగ్గు, జలుబు. ఎప్పుడు అరే ఇంతకుముందు పిల్లలకి ఇటువంటి ఏమి రోగాలు లేవు, ఇప్పుడేమి కొత్త రోగాలు వస్తున్నాయంటే మీకు పవర్ ప్లాంట్ వలన వస్తుంది. డాక్టర్ మంచిగా పోయి డాక్టర్ అడిగితే మీకు పవర్ ప్లాంట్ దగ్గరనే కదా, దాని వలనే మీకు కాలుష్యం ఏర్పడ్డది, అందుకే మీకు వస్తుంది అని చెప్పింది. మనం పిల్లలు చూడొచ్చు, విద్యార్థులకు సంబంధించి స్కిన్ ఎలర్జీస్ ఏర్పడుతున్నాయి. స్కిన్ ఎలర్జీస్ తోని ఈ చేతులన్నీ పూర్తిగా దురద కారణంగా గాయాలవుతున్నాయి. భూమిని తీసుకున్నారు కాబట్టి 2,30, 2,20 చొప్పున తీసుకున్నారు. ఇప్పుడు కొనబోతే 20 లక్షలకు ఎకరం దొరుకుతలేదు, 20 లక్షలకు ఎకరం దొరుకుతలేదు. అప్పుడు పర్మిట్ చేస్తాను అనుకున్నారు, ఒక్క మనిషికి పర్మిట్ చేయలేదు. మాకు చేసిన సభలో ఏమీ లేదు. మమ్మల్ని ముంచెత్త అందుకున్నారు. ఈ ఊరిని ఎడి తిరిగి దత్తత తీసుకోవాలి, మమ్మల్ని ఏమైనా భూమి చూపాలి, మాకు సరైన డబ్బు ఇవ్వాలి. భూమి అయితే పోయింది. మీకు మీ పిల్లలకి ఏమన్నా ఉద్యోగాలు వచ్చినాయా? లేవు, ఉద్యోగాలు లేవు, ఏమి లేవు. ఏంది కాదంటే యువతలకు చేస్తే 1000 రూపాయలు, అందులోకి పోతే 500 ఇస్తాడు. కంపెనీ చేసుడైంది, 500 ఇచ్చుడైంది. యువతలనేమో 1000 రూపాయలకే మనిషి వస్తలేడు. ఎందుకు మా బతుకు ఇంత అధ్వానం ఎందుకు? ఇప్పటికే 1200 మెగావాట్ల ప్లాంట్లు ఇంత అనర్థాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పుడు మరో 800 మెగావాట్ల ప్లాంట్లను నిర్మించి తమ బతుకులను చీకట్లు చేస్తున్నారని వాపోతున్నారు స్థానికులు. 500 మెగావాట్లని చెప్పి ఇప్పుడు 2000 మెగావాట్ల సామర్థ్యాన్ని పెంచారు. తమ అభిప్రాయాన్ని తీసుకోకపోగా ఆరోగ్యాలకు ఎసురు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు. కనీసం కాలుష్య బారి నుంచి తమను కాపాడమని వేడుకున్న సింగరేణి నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. క్యాన్సర్ బారిన పడుతున్నాము, ఊపిరితిత్తులతోని సమస్యలతోని చనిపోయే పరిస్థితి వస్తుంది. కొంతమంది చనిపోయారంటున్నారు. అట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ముందుగా మా తల్లిదండ్రులకు ఈ పవర్ ప్లాంట్ల మీద అవగాహన లేకపోవడం అదొకటి. అప్పుడున్నటువంటి స్థానిక నాయకులు ఎవరైతున్నారో ఈ పవర్ ప్లాంట్తోని ఫ్యూచర్లో అనర్థాలు ఏర్పడతాయని గ్రహించకపోవడం అదొకటి. ఏదైతే ఈ యాషకు సంబంధించినటువంటి ఫండ్స్ ఉన్నాయో ఆ మిషనరీ పెట్టి ఇలా లోడ్ చేసుకునేటప్పుడు తీసినటువంటి యాష అవుతున్నదో మొత్తం గ్రామం మీద మొత్తం అది
పడిపోతా ఉంది. దానితో మొత్తం గ్రామం మీద ఇళ్ళ పై కప్పులలో కానీ మేము పట్టుకున్నటువంటి వాటర్ బకెట్ సేవ్ అవుతుంటే దాంట్లో మొత్తం దుమ్ము రావడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా ఇప్పుడు మాకు ఇంత అన్యాయం జరిగినా కూడా ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా కంపెనీ ఏ రోజు కూడా మా మాటను పట్టించుకోలేదు. ఎప్పుడు చెప్పినా కూడా మాకు ఇలాంటి ఇబ్బంది అయినటువంటి వాతావరణం ఏర్పడుతుందని చెప్పినా కూడా వాళ్ళు వినలేకపోయారు. ఇప్పుడు మా దానికి తోడు 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ వస్తూ ఉంది. ఇప్పటికే మేము ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా దాంతో మేము ఇంకా దానికి మాకు రెట్టింపు అయిపోతుంది. మేమే కాకుండా మా భావితరాలు కూడా దీంతో ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కాబట్టి మేము కంపల్సరీ దీన్ని వెకేట్ చేసి మాకు సురక్షితమైనటువంటి ప్లేస్లో మాకు ఇస్తే మేము స్వచ్ఛందంగా వెళ్ళిపోవడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి తమ గ్రామాన్ని దత్తత తీసుకుని మరో చోటికి తరలించాలని వేడుకుంటున్నారు పెగడపల్లి గ్రామస్తులు. ఆరెండర్ ప్యాకేజ్ వర్తింపచేసేలా ఎన్టీపీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పెగడపల్లి గ్రామానికి కేవలం 500 మీటర్ల దూరంలోనే ఈ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. పూర్తిగా పెగడపల్లికి సంబంధించిన గ్రామంలోనే భూసేకరణ చేశారు. ఆ భూసేకరణ తర్వాత వీళ్ళకి హామీ ఇచ్చారు, పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాం, మీ యువకులకు పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, భూములకు పరిహారం ఇస్తామన్నారు. దుమ్ము ధూళి శబ్ద కాలుష్యంతో ఇక బ్రతకడం కష్టమన్న మాట ఈ పెగడపల్లి నుండి గట్టిగా వినిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9 పెగడపల్లి.